హలో లీడర్స్, గ్రేట్ మార్నింగ్. సో టుడే మనం ఆల్కలైన్ వాటర్ బాటిల్ యొక్క టెస్ట్ చేద్దాం. సో మేబీ కొంతమందికి ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ టుడే మీకు నేను డెమో చేసి చూపిస్తాను. ఈ బాటిల్ యొక్క వాల్యూ ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, మీకు అన్నీ అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, మన కంపెనీ నుంచి వాటర్ బాటిల్తో పాటు మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. దీన్ని పీహెచ్ సొల్యూషన్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, సో మనం యూజ్ చేసే డైలీ వాటర్ ఏవైతే ఉంటాయో అవి పీహెచ్ లెవెల్ బట్టి మనం మంచివా కాదని చెప్పచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, యాసిడిక్ నేచర్ ఉంటుంది, దాంతోపాటు న్యూట్రల్ అని అంటాం, దాంతోపాటు ఆల్కలైన్ వాటర్ అంటాం. యాసిడిక్ నేచర్లో ఉన్న వాటర్ మనం అసలు తాగకూడదు. సో మీరు ఇది ఎప్పుడైతే ఈ బాటిల్ పర్చేజ్ చేస్తారో దాని మీద మొత్తం మీకు ఈ సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. దానివల్ల మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో ఎసిడిక్ నేచర్లో ఉన్న వాటర్ అసలు మనం యూజ్ చేయకూడదు. ఎసిడిక్ నేచర్ ఎలా చెప్పగలుగుతామంటే, మనం తాగే వాటర్ ఏవైతే ఉంటాయో వాటిలోకి ఈ పీహెచ్ సొల్యూషన్ 1-2 డ్రాప్స్ వేసేస్తే ఆటోమేటిక్గా అది ఏ కలర్లో ఉంటుందో దాన్ని బట్టి మనం అది ఎసిడిక్ నేచర్లో ఉందా, న్యూట్రల్ నేచర్లో ఉందా, లేదా ఆల్కలైన్లో ఉందో తెలిసిపోతుంది. సార్ ఎసిడిక్ నేచర్ వాటర్ అసలు తాగకూడదు అంటున్నాం. న్యూట్రల్ మేబీ తాగొచ్చు, బట్ ఆల్కలైన్ వాటర్ తాగితే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి, దాంతోపాటు మినరల్స్ చాలా బాగా మన బాడీకి అందుతాయి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను జనరల్గా ఈ వాటర్ తెలుసు, టాటా వాటర్ అంటాం, ఇది మంచి వాటర్ అంటాం జనరల్గా బయట. సో నేను దీన్ని ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను. జస్ట్ నేను వాటర్ దీనిలోకి పోస్తున్నాను, చూడండి. జస్ట్ కొన్ని పోసాను, మీకు కనిపించకపోవచ్చు. ఓకే, నేను జస్ట్ 2 డ్రాప్స్ వేస్తున్నాయి సొల్యూషన్, మీరు చూడండి. టూ డ్రాప్స్ వేసాను, ఏ కలర్లోకి మారుతుంది, ఆటోమేటిక్గా మనకి రెడ్లోకి మారిపోతుంది. ఎస్, 2 డ్రాప్స్ వేస్తేనే కాసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆరెంజ్ రెడ్ కలర్లో మారిపోతుంది. అంటే ఇది ఎసిడిక్ నేచర్లో ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ సొల్యూషన్ మీద మీకు ఆటోమేటిక్గా ఇచ్చింటారు, ఎసిడిక్ నేచర్ మీద ఉంటుంది. ఎసిడిక్ నేచర్లో ఉన్న వాటర్ తాగితే మన బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండ్ డైజెస్టివ్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మినరల్ లెస్ వాటర్. సో నేను ఈ బాటిల్లో ఇలా ఉందంటే, మన 20 రూపీస్ పెట్టి కొనే బాటిల్ ఇలా ఉందంటే, ఇంకా మీరు జస్ట్ ఇమాజిన్ క్యాన్ వాటర్ ఎలా ఉంటుందో. కరెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇదే వాటర్ని ఏవైతే ఇందాక నేను బాటిల్లో పోసానో, బాటిల్లో నుంచి తీసానో, అదే బాటిల్లోని వాటర్ మన ఆల్కలైన్ బాటిల్లోకి పోద్దాం. ఈ బాటిల్లోకి పోసి మనం టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది. కొన్ని వాటర్ పోసాను. సో దీంట్లో మనకి ఫిల్టర్ ఉంటుంది, ఈ ఫిల్టర్లో క్రిస్టల్స్ ఉంటాయి. మినరలైజ్డ్గా వాటర్ని మార్చడానికి ఇక్కడ మనకు ఒక ఫిల్టర్ ఇచ్చింటారు. దానివల్ల మనం ఏవైతే తాగే వాటర్ ఉంటాయో దీంట్లో ఎసిడిక్ నేచర్లో ఉన్నా కూడా ఈ బాటిల్ అనేది ఆల్కలైన్ లాగా మార్చగలుగుతుంది. సో మనం ఫస్ట్ ఒక 1 minute ఆర్ జస్ట్ 10 seconds మనం ఇలా షేక్ చేయాలి. యాక్చువల్గా అయితే ఇట్లా షేక్ చేయకూడదు, కాకపోతే మీకు డెమో చూపించాలి కాబట్టి షేక్ చేస్తున్నా ఫర్ బెటర్ రిజల్ట్స్. ఒక వాటర్ దీనిలోకి పోసిన తర్వాత ఒక 2-3 minutes తర్వాత మీరు తాగితే ఆటోమేటిక్గా ఈ బాటిల్లో ఉన్న వాటర్ మీకు ఆల్కలైన్ లాగా మారుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ ఒక 1 minute 10 seconds అలా మనం షేక్ చేసాం. వాటర్ పోస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఆ సొల్యూషన్ వేద్దాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ అనేది బ్లూ కలర్లోకి మారితే, ఈ సొల్యూషన్ వేసిన తర్వాత బ్లూ కలర్లోకి మారితే ఇవి ఆల్కలైన్లో ఉన్నట్టు, లేదంటే ఈ బాటిల్ కూడా మనకు పనిచేయనట్టే. మనం చూద్దాం. 1, 2 జస్ట్ 2 డ్రాప్స్ వేసారు చూడండి, బ్లూ కలర్లోకి మారుతుంది. కరెక్ట్, సేమ్ వాటరే. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు, ఈ ప్రోడక్ట్ వాడచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మన కంపెనీలో ఇలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ చూడండి, 1-2 డ్రాప్స్కి మనకి చాలా సేమ్ వాటరే, మంచి రిజల్ట్ వచ్చింది. చూడండి మీరు, ఇదేమో లైట్గా ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. ఇది బిఫోర్ ఫిల్టరేషన్, మన బాటిల్లోకి పోయక ముందు. ఇది పోసిన తర్వాత బ్లూ కలర్లో ఉంటే ఆల్కలైన్లోకి మారినట్టు.
చూడొచ్చు మీకు బ్లూ కలర్. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన pH స్కేల్ అని కొడితే ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. సో ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతాయి. దాంతోపాటు మినరల్స్ బాగా అందుతాయి మన బాడీకి. దానివల్ల సో మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం క్యాన్ వాటర్ తాగే వాటర్ అని ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. దానివల్ల ఎన్నో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బోన్స్ ప్రాబ్లమ్, దాంతోపాటు మోకాల నొప్పులు, చాలా చాలా పెయిన్స్ వస్తుంటాయి. సో అర్థం చేసుకోండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ డెమో. సో అండ్ మీరు ఈ డెమోని నాకు బాగా అర్థం చేసుకుని అనుకున్నాను అండ్ యూ లవ్డ్ ఇట్ ఆల్సో. సో ట్రై టు యూజ్ అవర్ ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఎందుకు దీని గురించి ఇప్పుడు డెమో చేస్తున్నా అంటే సమ్మర్ వస్తుంది. సమ్మర్ టైంలో చాలామంది వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకోవాలని మనం ఆటోమేటిక్గా మన బాడీ ఆశిస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ స్ప్రైట్ పోస్తే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా డేంజర్ స్ప్రైట్. ఐ విల్ షో యూ నౌ. స్ప్రైట్ కూడా చూపిస్తాయి. స్ప్రైట్ మనం ఉన్న స్ప్రైట్ కానీ కూల్ డ్రింక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం తాగుతుంటాం కదా, ఈ స్ప్రైట్ చూడండి చూపిస్తాను. యాక్చువల్గా నేను వేరే వాళ్ళకి లైవ్ డెమో చూపించాను, అందుకు నేను తాగను, వాళ్ళ కోసం తెచ్చి చూపించాను. చూడండి స్ప్రైట్ పోసాను. స్ప్రైట్ పోసాను. ఇప్పుడు దీంట్లోకి సొల్యూషన్ ఇద్దాం. ఇది ఎంత ఎసిడిక్ నేచర్లో ఉంటుంది మీకు అర్థమవుతుంది. అంటే రెడ్గా మారిపోయింది, ఎల్లోగా కూడా కాదు, రెడ్గా. అంటే ఇది ఫుల్ ఎసిడిక్ నేచర్, చాలా చాలా డేంజర్. మనం చికెనో మటనో లేదా బిర్యానీ తినిన తర్వాత మనం యూజ్ చేస్తుంటాం దీన్ని ఎక్కువ. సో ట్రై టు అవాయిడ్ కూల్ డ్రింక్స్. సమ్మర్ వస్తుంది, అందరం మనం ఎక్కువ థ్రస్టీగా, దాహంగా ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటాం. సో అవాయిడ్ కూల్ డ్రింక్స్ అండ్ యూజ్ అవర్ బాటిల్ ఫర్ బెటర్ హెల్త్. ఈ సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నౌ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ demo CMD drops. I will show you in live. Okay, thank you so much. All the best. Take care.